పూర్వం హస్తినాపుర రాజకుమారులకు గురు ద్రోణాచార్యులు విలువిద్య నేర్పుతున్న రోజుల్లో ఏకలవ్యుడు అనే ఒక అటవీ కుమారుడు వినయంగా ఆయన వద్దకు వచ్చాడు. గురుదేవా, నేను మీ శిష్యుడై విలువిద్యను నేర్చుకోవాలని ఆశిస్తున్నాను అని వేడుకున్నాడు. గురువు అనుమతి లభించకపోయినా ఏకలవ్యుడు అడవికి తిరిగి వెళ్లి గురు ద్రోణుడి మట్టి విగ్రహాన్ని నిర్మించి దానిని గురువుగా భావించి ప్రతిరోజూ అకుంఠిత దీక్షతో సాధన చేయసాగాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు పాండవులు, కౌరవులు వేటకై అడవికి వచ్చారు. వారి వేటకుక్క ఒకచోట అరుస్తుండగా ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు, దాని నోటిలో 7 బాణాలు దిగిపోయాయి. కుక్క అరువలేకపోయింది కాని దానికి ఎలాంటి గాయం కాలేదు. అద్భుతమైన ఈ విలువిద్యకు ఆశ్చర్యపోయిన రాజకుమారులు బాణాలను సంధించిన వారిని వెతుకుతూ వెళ్లగా ఏకలవ్యుడు కనిపించాడు. గురు ద్రోణుడు అతనిని తన గురువు ఎవరు అని అడిగాడు. ఏకలవ్యుడు వినయంగా, గురుదేవా, మీరే నా గురువు అని తన విగ్రహం వైపు చూపాడు. ఏకలవ్యుని భక్తికి గురువు చలించిపోయినా అర్జునుడిని భూమిపైనే గొప్ప విలువిద్యకారుడిగా చేస్తానని ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. నేనే నీ గురువు అయితే నీ గురుదక్షిణ ఏమిటి అని ద్రోణుడు అడిగాడు. గురువు మాట వినగానే ఏకలవ్యుడు ఏమాత్రం ఆలోచించకుండా తన కత్తిని తీసి తన కుడిచేతి బొటనవేలును కోసి గురుపాదాల వద్ద సమర్పించాడు. అతని ముఖంలో ఎలాంటి బాధలేదు. గురువు ఆజ్ఞ నెరవేర్చాననే తృప్తి కనిపించింది. బొటనవేలు కోల్పోవడంతో ఏకలవ్యుడు మునుపటిలా బాణాలు వెయ్యలేకపోయినా అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. గొప్ప విలువిద్యకారువిగా కాకుండా గురువు పట్ల అచంచలమైన భక్తి, త్యాగం, నిస్వార్థానికి ప్రతీకగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నాడు.